ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి ఒక చిన్న కథ. అనగనగంట ఒక తండ్రి పక్షి, పిల్ల పక్షి రెండు ఉన్నాయంట. తండ్రి పక్షి, పిల్ల పక్షి ఇద్దరు చెట్టు మీద కూర్చొని మాట్లాడుకుంటుండగా ఒక మనిషి అటు వెళ్తుండగా కనిపించారంట. తండ్రి పక్షి అన్నాడంట, వాళ్ళు మనకి గింజలు వేస్తారు, మన ఇద్దరిని స్వాధీనపరచుకోవడానికి వచ్చారు. నువ్వు ఆ గింజలు వేయగానే వెళ్ళకు, నీకు తగిన ఆహారం నేను నీకు ఇస్తాను, నీకేమి కావాలో నేను అందిస్తాను కదా, నువ్వు వెళ్ళకు, వాళ్ళు నేను తీసుకెళ్ళిపోతారు, నువ్వు అస్సలు వినొద్దు మాట, నేను చెప్పేది విను అని తండ్రి పక్షి చెప్తూ ఉందంట. ఆ మనిషి వచ్చి వాళ్ళు వేసాడు, బియ్యం వేసాడు, చూస్తున్నాడు, వెళ్ళిపోయి చెట్టు చాటు నుంచి దూరంగా చూస్తుండగా తండ్రి పక్షి చెప్తూనే ఉన్నాడు. కానీ పిల్ల పక్షి, అరే ఆడు వెళ్ళిపోయాడు కదా, నాకేంటి తండ్రి పక్షి ఇలా చెప్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయి దిగుతుండగా తండ్రి పక్షి ఆగు, పిల్ల పక్షి ఆగు అనుకుంటూ పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె ఆగు ఆగు అని పిలుస్తుండగా కూడా తండ్రి పక్షి మాట వినకుండా ఆ గింజల కోసం అనేది కిందకి పిల్ల పక్షి వెళ్ళిపోగానే వలలో చిక్కుకుంది. ఆ మనిషి వచ్చాడు, ఆ వలను తీసుకొని ఆ పక్షిని తీసుకొని వెళ్ళిపోతుండగా ఏడ్చుకుంటా తండ్రి దగ్గర, తండ్రి నన్ను కాపాడు, తండ్రి నన్ను కాపాడు అని ఏడుస్తూ మొత్తుకుంటుందంట. తండ్రి తట్టుకోలేక, నీకు చెప్పాను కదా కుమారా, చెప్పాను కదా కుమార్తె, వెళ్ళొద్దని చెప్పాను కదా, నీకు చెప్పాను కదా వల వేస్తున్నారని, నీకు అదో రకమైన ముళ్ళ నీకు చెప్పాను కదా, నువ్వు వినవేంటి, ఎందుకు విన్నావు, ఎందుకు అలా వెళ్ళిపోయావు అని తండ్రి బాధగా అంటున్నాడంట. ఇప్పుడు నా చేతిలో ఏది లేదు, నువ్వు వెళ్ళిపోయావు అని అన్నాడంట. అనేవారికి పిల్ల పక్షికి అర్థమయ్యి ఏడ్చుకుంటా, నన్ను కాపాడు తండ్రి, నన్ను కాపాడు తండ్రి అనగా ఆ మనిషి తీసుకుని వెళ్ళిపోయాడంట. ఆ పక్షిని కోసేసుకొని తినేశారు. అలాగా మనకొక ముళ్ళు, అదేంటంటే ఆ పక్షికి ఆహారం అక్కడే ఉంది కదా, ఎందుకు కష్టపడి నా తండ్రి తేవాలి, నేను ఇక్కడ తినేస్తా కదా అని అనుకుని పక్షి వెళ్ళి నేను నా తండ్రికి తీసుకొని వస్తాను వెళ్ళి అని వెళ్ళిపోయింది. అక్కడ తన హృదయం మంచిదైనా చిక్కుకుంది, అదొక రకమైన ముళ్ళు తన గుచ్చుకుంది.